నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను సుమిత్ర. ముందుగా హెడ్లైన్స్. జగన్ తరపున శ్రీవారికి నారాయణ స్వామి వినతి. పదవి కోసమే షర్మిల కాంగ్రెస్ లో చేరారన్న డిప్యూటీ సీఎం. జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్న అవినాష్ రెడ్డి. లింగాలలో వైఎస్ఆర్ ఆసరా చెక్కులు అందజేసిన ఎంపీ. సీఎం రేవంత్ కు బోరబండ మహిళల పాలాభిషేకం. కాంగ్రెస్ సర్కారు ఉచిత పథకాలతో లబ్ధిదారుల హర్షం. గోదావరి ఖనిలో వైభవంగా మన్యం సమ్మక్క సారాలమ్మ జాతర. ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు. ఎమ్మిగనూరులో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆత్మీయ భేటీ. నియోజకవర్గం టీడీపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని డిమాండ్. పేద ప్రజలకు న్యాయం చేసే జగన్ మళ్లీ సీఎం కావాలని స్వామివారిని కోరారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నారాయణ స్వామి. ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతోనే షర్మిల విమర్శలు చేస్తున్నారని అన్నారు. కేవలం పదవి కోసమే కాంగ్రెస్ లో చేరారన్న ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్ మాట తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తున్నారని తెలిపారు. పదవి కోసం దాహం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. ఆయన దాహం అంతా ప్రజలు తలరాత్రి, పేదవాళ్ళ తలరాత్రి మార్చాలి, ప్రజలు సుఖ సంతోషం ఉండాలని నవరత్నాలు తీసుకుని రావడం జరిగింది. షర్మిలమ్మని గురించి మీరు నాతో ఎక్కువగా మాట్లాడిస్తున్నారు. ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా హింసించింది, ఎఫ్ఐఆర్ పెట్టింది, జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టింది. ఈరోజు ఆమెకి ఏమి బాధ వచ్చిందో ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాము. కానీ ఆమె అనవసరంగా అక్కడ పోటీ చేస్తాను వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలంగాణ పార్టీ పెట్టింది. మరి ఎందుకు అక్కడ పార్టీని పెట్టి ఎందుకు మళ్ళీ కాంగ్రెస్లో కలిపింది? కాంగ్రెస్ను తోడనాలని ఆమె, బీజేపీని తిట్టింది ఆమె, తెలుగుదేశం తిట్టింది ఆమె. ఈరోజు అందరూ కూటమి ఓటు అయినారు కాబట్టి ఆమెకి ఏదో పదవి వస్తుందో లేదా ఎక్కడ లేని పదవి ఆమెకి కాంగ్రెస్ అధ్యక్షురాలు చేశారు కాబట్టి అధ్యక్షురాలుగా వచ్చింది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కులను కడప ఎంపీ అవినాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఎన్నికల ముందు డ్వాక్రా మహిళల రుణాలు మొత్తం మాఫీ చేస్తామని వైసీపీ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక 4 విడతల్లో రుణాన్ని మాఫీ చేశారు. 4వ విడత చెక్కులను డ్వాక్రా గ్రూపుల సభ్యులకు అవినాష్ రెడ్డి అందజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ జగన్ నిలబెట్టుకున్నారని అవినాష్ రెడ్డి అన్నారు. వ్యాప్తంగా 6,500 కోట్లు చెల్లిస్తా ఉన్నారు. లింగాల మండలానికి సంబంధించి దాదాపు 5,000 మంది డ్వాక్రా మహిళలకు 17,50,00,000 రూపాయలు చెల్లిస్తా ఉన్నారు. 2019లో ఏదైతే మీకు మాట ఇచ్చారో ఆ మాటను ఇవాల్టితో మన నాయకుడు 4వ విడతను చెల్లించి ఆ మాటను నిలబెట్టుకుంటున్నారని చెప్పి మీ అందరికి కూడా సంతోషంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం. పులివెందుల నుంచి ఇదే దారిలో నాతో పాటు 1000 మంది వచ్చారు రైతులు. లింగాల మండలం, సింహాదిపురం మండలం, పులివెందుల మండలం, వేముల మండలానికి సంబంధించిన రైతులు వేలాదిగా ఇదే దారిలో అనంతపూర్ వరకు నడుచుకుంటూ వెళ్ళి అనంతపూర్ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశాం. పీబీసీ నీళ్ల కోసం, మన చిత్రావతికి నీళ్ల కోసం, మన తాగునీటి కోసం, మన సాగునీటి కోసం కనీసం 1 టీఎంసీ 2 టీఎంసీలనే నీళ్లు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు పాదయాత్రలు చేశాం. మనం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ నేతలు సాధారణంగా వీడ్కోలు పలికారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా పర్యటన ముగించుకున్న భువనేశ్వరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని భువనేశ్వరిని సన్మానించి వీడ్కోలు పలికారు. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు అన్నారు. స్థానిక ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఆయన మచిలీపట్నం అభివృద్ధిపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేసిన విమర్శలపై స్పందించారు. కరోనా సమయంలో ప్రజలకు మొహం చాటేసిన ప్రతిపక్ష నేతలు నేడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఇటువంటి విమర్శలు చేస్తున్నారని పేర్ని కిట్టు ధ్వజమెత్తారు. ఈరోజు 8వ డివిజన్లో ఇందిరమ్మ కాలనీ ఆ రోడ్డు మరియు ఆ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు కలిపి రిటైనింగ్ వాళ్ళు కలుపుకొని మొత్తం మీద 42.5 లక్షలతో ఈ పనులు ప్రారంభించడం జరిగింది. ఇది
అంటే మాకెప్పుడు బలంగా ఉండే ఇందిరమ్మ కాలనీకి నాని గారు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు జగన్ గారు అడిగిన వెంటనే ఇచ్చిన ఫండ్స్తో ఈరోజు ఇది ప్రారంభించుకోవడం జరుగుతుంది. కరెక్ట్గా 10 రోజుల్లో ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే రకరకాల కొత్త నాయకులు ఎప్పుడూ ఈ ఇందిరమ్మ కాలనీకి ఇసుమెత్తు పని కూడా చేయని నాయకులు ఈరోజు వచ్చి తిరగటం మొదలెట్టారు. అంటే ఓట్లు వస్తే మీకు ఇందిరమ్మ కాలనీ కనపడుద్ది, కానీ కనీసం సంక్షేమంగా వాళ్ళని ఆదుకోవడం కానీ, కరోనా కష్టకాలంలో వాళ్ళ మొహం చూడటం కానీ ఎప్పుడూ చేయని నాయకులు ఈరోజు వస్తున్నారు. ఈరోజు జగన్ సీఎం అయ్యాక 16,000 సచివాలయాలు ఏర్పాటు చేసి 1,65,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. వ్యక్తిగత కక్షతో వివాదాలకు దిగుతున్న షర్మిల ఏదో ఒక ఇష్యూతో రాద్ధాంతం చేయడంపై మండిపడ్డారు. రాజధానితో సామాన్య ప్రజలకు ఏం పని ఉందంటూ కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని నారా భువనేశ్వరి కోరినట్లు వస్తున్న వార్తలపై కొడాలి నాని సెటైర్లు వేశారు. ఎవరు ఎంతమందితో కలిసి వచ్చినా 2024లో చంద్రబాబుకు రెస్ట్ తప్పదని కొడాలి నాని అన్నారు. వాళ్ళ తరఫున పోరాటం చేస్తానని చెప్పి ఆ పోలీసుల మీద వీళ్ళ మీద ఎగబడిపోయి ఆవిడ దీన్ని ఏదో విషయం చేసేయాలంటది. 70 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ప్రభుత్వ ఉద్యోగాలు 3,25,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 3,25,000 మందికి 16,000 సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయంలో 10 మంది ఎంప్లాయీస్ తప్పున 1,65,000 మందికి సెక్రటరీ ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బికే సెంటర్ లో, హెల్త్ క్లినిక్ లో, మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒక 65,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ రాష్ట్రం ఏర్పడినాక 70 సంవత్సరాల్లో 3,25,000 మంది ఉద్యోగాలు ఇంతమంది ముఖ్యమంత్రులు ఇస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 2,25,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఇంకా సిగ్గు, శరం, నీతి, జాతి లేకుండా ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజలకు ఏమీ తెలియదు, మనం ఏది చెప్తే అది నమ్ముతారన్నటువంటి ఉద్దేశంతో వ్యక్తిగతంగా కక్ష కట్టి పోలీసులతో గొడవపడి పోలీసుల మీద. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లాలో ప్రజాపోరు 2 యాత్రలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా చీఫ్ శ్రీరామ్ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాపోరు 2 యాత్రలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 60 సెంటర్లలో కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తామని అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాల మీద రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు అందరూ కూడా చేస్తున్న అవినీతి అక్రమాల మీద ఏదైతే గత ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్రలు చేస్తూ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వాగ్దానాలు నెరవేర్చలేనటువంటి వాగ్దానాలు అనేకం ఉన్నాయి. ఎన్ని అంశాల మీద లేవనెత్తి ప్రజలలో చైతన్యపరిచి ప్రభుత్వం గతి దిగే వరకు ఈ యొక్క పోరాటం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పోరాటానికి ప్రతి కార్యకర్త కూడా సిద్ధంగా ఉండాలి. ఈ యొక్క ప్రజా పేరుతోని కార్నర్ మీటింగ్స్ పెట్టి ప్రతి అసెంబ్లీలో 50 నుంచి 60 కార్నర్ మీటింగ్స్ పెట్టి ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈ రోజు నుంచి ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క ప్రజా పేరుతోని కార్నర్ మీటింగ్స్ ప్రారంభం చేసుకుంటాం. దళిత జాతి అభ్యున్నతికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించిన జగన్ కు బాబురావు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. దళితులపై జరిగిన దాడులపై జగన్ స్పందించి కేసులు నమోదు చేశారు. దళితులపై జరిగిన దాడులకు ప్రతిపక్షాలు ఆరోపించడం హాస్యాస్పదమని గొల్ల బాబురావు తెలిపారు. బోరబండ డివిజన్లో పలు కాలనీల మహిళలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు. దీంతో పాటు 500 రూపాయలకు గ్యాస్ పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో మహిళలు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా పాలాభిషేకం నిర్వహించారు. కార్పొరేటర్ బాబా ఫైజుద్దీన్తో కలిసి తురేఖాన్ ఫంక్షన్ హాల్ నుంచి బోరబండ బస్టాప్ వరకు ర్యాలీ చేశారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్
మూలవాసుల మన్యం జాతర సమ్మక్క సారలమ్మ జాతర గోదావరి ఖనిలోని గోదావరి నది ఒడ్డున వైభవంగా సాగుతోంది. 2 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సింగరేణి యాజమాన్యం 80వ దశకంలో ఇక్కడ ఆలయం ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు. గిరిజన సాంప్రదాయంలో కోయ పూజార్ల ఆధ్వర్యంలో అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెలపై కొలువు తీరడంతో భక్తజనం పోటెత్తారు. గోదావరి ఖని ఇతర ప్రాంతాల వారు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. కుంకుమ పసుపు 2 వాటిగా మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పూజలు అందుకుంటుంది. అందరు ప్రజలు భక్తి ప్రపత్తులతో అందరి కోరికలు వాళ్ళు అనుకున్న కోరికలను తీరుస్తూ ప్రజల్ని చాలా సంవత్సరాల నుంచి వారి దీవెనలకు దీవిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా గోదావరి ఒడ్డునటువంటి ఈ సమ్మక్క సారలక్క ప్రాంగణంలో కూడా చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా చాలా మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అమ్మవార్ల దీవెనలు పొందుతూ ఉన్నారు. దీనికి గౌరవనీయులు మక్కాన్ సింగ్ గారు వారు దిశానిర్దేశంలో దగ్గర నుంచి కూడా చాలా రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉన్నారు. అందరినీ దిశానిర్దేశిస్తున్నారు. తెలంగాణ జాతర జరుగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లాలో గోదావరి కన్ను వీరికి అన్ని ప్రాంతాలు కూడా భక్తులు పెద్ద వస్తూ ఉన్నారు. గోదావరి ప్రాంతంలో ఖర్చు మేడంలో ఉన్నట్టు మాత్రమే అదే మాదిరి జాతర జరుగుతాయి. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద వస్తూ ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా చైర్మన్ గారు మా ఈవో గారు అన్ని ఏర్పాట్లు తీసుకుంటా ఉన్నారు. అందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులు శాంతిగా వచ్చి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఫ్లెక్సీలే రగడ నెలకొంది. మున్సిపల్ ఆఫీసులోకి వెళ్తున్న టీడీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టి పెట్టుకున్న తమ బ్యానర్లపై వైసీపీ ఫ్లెక్సీలు బ్యానర్లు అంటించడమేంటని ప్రశ్నించారు. వైసీపీ నేతలు తమ ఫ్లెక్సీలను అక్రమంగా తొలగించారంటూ టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆఫీసులోకి వెళ్లి టీడీపీ తూర్పు నేతలు ఫిర్యాదు చేశారు. हमारे बैंड ऊपर डाल दे అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిట్ల జగ్గిరెడ్డికి సొంతూరులోనే అవమానం జరిగింది. స్వగ్రామం గోపాలపురంలో జగ్గిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సిద్ధార్థ్ నగర్లో అవంతి సీ ఫుడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన స్కూల్కు తన తండ్రి సోమసుందర్ రెడ్డి పేరు పెట్టడాన్ని స్థానికులు వ్యతిరేకించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి జగ్గిరెడ్డి వేసిన పూలమాలలు స్థానికులు తీసేసి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. దౌర్జన్యాలు ఎన్నో దాడులకి గురైంది. ఆ దాడులకి ఒక ప్రజాప్రతినిధి ఏంటి మాకు న్యాయం చేయకపోగా మా మీద ఈ ప్రభుత్వ అధికారులను ఉపయోగించి మమ్మల్ని మా 18 కుర్రోల్ని అప్పటికప్పుడు సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. ఎవరో కట్టిన దాన్ని ఈ నాన్నగారు పెట్టుకుంటుంది. దాని ఖండించే ఈ పోలీసులతో మమ్మల్ని అణిచివేద్దామని రాత్రి నుంచి నిన్నటి నుంచి కూడా ఈ నిద్ర లేకుండా ఉన్నది ఈ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇలాగ ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులు అడ్డం పెట్టుకుని మమ్మల్ని అణచివేదని చూస్తారు. ఎంతో మంది ఆడవాళ్ళు మగవాళ్ళు యువకులు చాలా మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచన కాదు, కానీ సక్రమంగా ఏదో మాకు న్యాయం జరిగేలా చేయాలని
మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్నో దౌర్జన్యాలు, ఎన్నో దాడులకి గురైంది. మా పిల్లలు ప్లేట్లో అంబేద్కర్ బొమ్మ ముద్రించబడి ఉంది. అది చూసి అంబేద్కర్ అవమానం జరుగుతుందని మన నాయకుడిని మన ఎంగులాకుల్లో తినాలనేసి దీన్ని ముద్రించారు అనేసి అడిగిన పాపానికి 18 మంది పిల్లల్ని మాకు అందులో లేని కుర్రాన్ని కూడా తీసుకెళ్లి మాకు ఎవరికి చెప్పకుండా ఫోన్ లాగేసుకుని 1 గంట వరకు ఉంచుకుని ఫోన్ లాగేసుకుని మా తల్లిదండ్రులకు కానీ మా పేటలో పెద్దలకు కానీ ఎవరికి కానీ చెప్పుకోకుండా మా పిల్లల్ని ఉగ్రవాదుల్లో నక్సలైట్లాగా ఉదయం మేము వెళ్ళేసరికి వాళ్ళకి చేసి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ టికెట్ బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక ఆత్మీయ సమావేశం నిర్వహించింది. సమావేశానికి బీసీ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తూ ఎమ్మిగనూరు టికెట్ బీసీలకు కేటాయించిందని, టీడీపీ కూడా బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ టికెట్ ఆశిస్తున్న మాచిని సోమనాథ్కు టికెట్ ఇస్తే బీసీలంతా ఏకమై గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని ఆత్మీయ సమావేశంలో తీర్మానించారు. బీసీలకు టీడీపీ టికెట్ ఇస్తుందా లేదా అని ఆసక్తికరంగా మారింది. ఉన్నటువంటి మా టీడీపీ పార్టీ నుంచి కూడా బీసీలు చాలా ఐకమత్యంగా. తిరుమల శ్రీవారికి నైవేద్యం కైంకర్యాలు సాంప్రదాయం ప్రకారం జరగడం లేదని రమణ దీక్షితులు చేసిన ఆరోపణలను టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ ఖండించారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని తిరుపతిలో డిమాండ్ చేశారు. లేకపోతే శనివారం నుండి ఆందోళన చేస్తామని ప్రకటించారు. టీటీడీ చైర్మన్ అదనపు ఈవోపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకులుగా పనిచేసినటువంటి రమణ దీక్షితులు గారు గత 10 సంవత్సరాల ముందు కూడా ఆయనకి ఏదో అన్యాయం జరిగిందని చెప్పి టీటీడీ పైన దుష్ప్రచారాలు చేయడం మీకు అందరికీ తెలిసిందే. 10 సంవత్సరాల ముందు మేమందరం కూడా ఆయన యొక్క వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాం. ఏడీ బిల్డింగ్ వద్ద ధర్నా కూడా చేశాం. అతన్ని విధుల నుంచి తొలగించాలని చెప్పి గతంలోనే ధర్నా చేశాం. నల్ల బ్యాడ్జీలతో అటు శ్రీవారి ఆలయంలో కావచ్చు, తిరుపతి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో కావచ్చు, ఉద్యోగస్తులందరూ కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేయడం జరిగింది. అప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. ఈ విధంగా ప్రధాన అర్చకులుగా పనిచేసినటువంటి రమణ దీక్షితులు గారు మన తిరుమల తిరుపతి దేవస్థానం పైన, ఉద్యోగులపైన ఇటువంటి నిందారోపణలు చేస్తున్నారు, అతన్ని విధుల నుంచి తొలగించండి అని చెప్పి గతంలో సింఘాల్ గారికి మేమందరం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం శ్రీరామపట్నంలో శ్రీ 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 కనక దుర్గాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తీర్థ మహోత్సవంలో భాగంగా కోలాటం పోటీల్లో మొదటి బహుమతి వచ్చిన వారికి జర్రిపోతుల నానాజీ చేతుల మీదుగా అందజేశారు. విజేతకు చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు జర్రిపోతుల నానాజీ 10,000 రూపాయలు అందజేశారు. తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తీపి కబురు అందించింది. ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంది. గో గ్రీన్ కాన్సెప్టులో భాగంగా వీటిని తీసుకొస్తున్నట్లు తెలిపారు ఏపీ టూరిజం డీవీఎం గిరిధర్. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నప్పటికీ పాత బస్సుల స్థానంలో పనిచేస్తున్న సిబ్బందిని ఎవరినీ తొలగించడం లేదని తిరుపతిలో మీడియాకు తెలిపారు. తిరుమలేతర దర్శనీయ ప్రాంతాలకు డీజిల్ బస్సుల్ని నడుపుతామని స్పష్టం చేశారు. టీడీసీలో నూతనంగా టెండర్స్ ప్రకారం ఎలక్ట్రికల్ బస్సులు అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఎస్సీడీ టికెట్స్ ఏవైతే 1000 టికెట్స్ టీటీడీ వాళ్ళు ఏపీటీడీసీ ప్యాకేజీలు నడపడానికి ఏపీటీడీసీ కేటాయించినారో అవి దూర ప్రాంతాల నుంచి పిలిగ్రిమ్స్ని ఇక్కడికి పిలుచుకొని రావడానికి ఎలక్ట్రిక్ బస్సులు అనేటివి స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో చిన్న అపోహ ఏంటంటే ఇప్పుడున్న ఓల్వో బస్సుల్ని, ఏపీటీడీసీ బస్సుల్ని, తర్వాత లోకల్లో తిరిగే బస్సుల్ని తీసేసి ట్రాన్స్పోర్ట్ యూనిట్లో ఉన్న డ్రైవర్లని వీళ్ళందరినీ రోడ్డు మీదకి తీసుకొస్తారనే చిన్న అపోహ ఉంది. ఇప్పుడు ఆ 6 బస్సులు ఒక్కొక్కటి దగ్గర 1.5 కోటి పెట్టి కొన్నాము. దాన్ని అసలు పక్కన పెట్టే ప్రసక్తే లేదు, ఏపీటీడీసీ పక్కన పెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఏవైతే నడుస్తున్నాయో బెంగళూరు నుంచి 2 బస్సులు, కోయంబత్తూరు నుంచి 2 బస్సులు, తర్వాత సేలం నుంచి 2 బస్సులు, 6 ఓల్వో బస్సులు ఏవైతే నడుస్తున్నాయో బ్రాండ్ న్యూ ఓల్వో బస్సులు. ఆసుపత్రుల్లో వైద్య సాయం పొందుతున్న రోగులు సీఎం రిలీఫ్ ఫండ్ సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్ల జారీపై రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ వల్ల ఈ సాయానికి బ్రేక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ సమస్య తీరడంతో రోగులు సీఎంఆర్ఎఫ్ కోసం ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంకా చెక్లు ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్ణయంపై రోగగ్రస్తులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మొత్తం రావాల్సి ఉంది. సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా రోగులకు అందించాల్సిన ఆర్థిక సాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విధానపర నిర్ణయమేది ఇప్పటి వరకు తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మందికి ఆర్థిక సాయం నిలిచిపోయింది. ఈ మొత్తం 350 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గత ప్రభుత్వం సిద్ధంగా ఉంచిన 35,000 అంటే సుమారు 150 కోట్ల రూపాయల విలువైన చెక్కులు డిస్పాచ్కు నోచుకోకుండా పోయాయి. గత ఏడాది డిసెంబర్ 5న ఎన్నికల నియమావళికి తెర పడడం, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవ్వడం, మంత్రివర్గం కొలువు తీరడం తదితర పరిణామాలు వరుసగా జరిగాయి. అయితే పెండింగ్లో ఉన్న చెక్కుల పంపిణీ ప్రక్రియ మాత్రం మొదలు కాలేదు. చెక్కులు సిద్ధంగా ఉన్నా దాదాపు 80,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినా కొత్త ప్రభుత్వం మాత్రం సీఎంఆర్ఎఫ్ పథకంపై ఇంకా దృష్టి సారించలేదు. పాత దరఖాస్తుల్లో అధిక శాతం అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సిఫారసులే కావడంతో నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. సీఎంఆర్ఎఫ్ కు శ్రీకారం చుడితే అధికార పార్టీ ఎమ్మెల్యేలే కాకుండా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల చేతుల మీదుగాను లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఎక్కువ సంఖ్యలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారం చేజిక్కించుకోలేకపోయినా ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. అలా చేస్తే ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వెళ్ళవచ్చనే భావన రాష్ట్ర సర్కార్కు ఉండి ఉండవచ్చనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి నియోజకవర్గాల చెక్కుల పంపిణీ చేపడితే ఆ పేరు అప్పటి ఎమ్మెల్యేలకే వస్తుందనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న 2 లారీలను ఏసీబీ పోలీసులు పట్టుకున్నారు. కొన్ని నెలలుగా పి గన్నవరం నుంచి ఎర్రమట్టి లారీల ద్వారా తరలిస్తున్నారు. దీనిపై స్థానికులు కొంతకాలంగా ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. తాజాగా ఏసీబీ అధికారులు హఠాత్తుగా రంగంలోకి దిగి 2 లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పి గన్నవరంలో మట్టి మాఫియా పెరిగిపోతోందని స్థానికులు ఆరోపించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో తెలుగుదేశం పార్టీ జెండాను ధ్వంసం చేస్తూ గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. జెండా ఇనుప పైపును విరగ్గొట్టి జెండాను మాయం చేశారు. నెల రోజుల క్రితమే జెండాను మాజీ మంత్రి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. తొండపిలో పోలీస్ పికెట్ ఉండగానే జెండాను ధ్వంసం చేయడం గమనార్హం. పార్టీ జెండాను ధ్వంసం చేయడంపై టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇవి జిల్లా డైరీ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.